ఇప్పుడు మనము గురుత్వ త్వరణము స్మాల్ జీ, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము క్యాపిటల్ జీల మధ్య సంబంధాన్ని ఉత్పాదించుదాం. దీనికోసం ఫస్ట్ మొదట మనము ఒక గ్రహము తీసుకోవాలి. దాని ద్రవ్యరాశి ఎం, క్యాపిటల్ ఎం, వ్యాసార్థము క్యాపిటల్ ఆర్ అనుకోండి. నౌ ఈ గ్రహము ఉపరితలం మీద ఒక వస్తువు దాని ద్రవ్యరాశి స్మాల్ ని ఉంచగా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమంతో F Gm(m)2/r² ప్రకారము గ్రహము మరియు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలము ఏమవుతుంది? F G(M)(m)r² అవుతుంది. అది మొదటి సమీకరణం అనుకోండి. కానీ వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలము దాని భారానికి సమానం. భారం అంటే వెయిట్కి సమానం కదా. సో భారము సమీకరణం ఏంటి? W m(g). హియర్ స్మాల్ m ఈజ్ ద్రవ్యరాశి, వస్తువు యొక్క ద్రవ్యరాశి. సో మొదటి రెండవ సమీకరణాలను సమానం చేయగా స్మాల్ m(g) G క్యాపిటల్ M స్మాల్ m/r² అవుతుంది. ఇక్కడ స్మాల్ m క్యాన్సిల్ చేస్తే స్మాల్ g క్యాపిటల్ G క్యాపిటల్ M/r² అవుతుంది. ఇదే గురుత్వ త్వరణము విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము స్మాల్ g క్యాపిటల్ G ల మధ్య సంబంధం. ఈ సమీకరణాన్ని మనం ఒక్కసారి చూడగా గురుత్వ త్వరణము అనేది గ్రహం యొక్క ద్రవ్యరాశి దాని వ్యాసార్థములపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. ఇక్కడ క్యాపిటల్ జీని ఏమంటారు? విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము అంటారు. దాని వాల్యూ మీకు తెలుసు, 6.67 × 10⁻⁻11. ప్రమాణాలు ఏంటి? న్యూటన్ మీటర్² kg/2. ఓకే. సో ఇదే గురుత్వ త్వరణము స్మాల్ జీ, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము క్యాపిటల్ జీ మధ్య సంబంధం. ఓకే, అండర్స్టూడ్?